శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జరిగిన ఓ కార్యక్రమంలో పలువురు వక్తలు పాల్గొన్నారు. నిరుపేదలకు సహాయం చేయడం దేవుడిచ్చిన వరమని, సహాయం చేయాలనుకునే వాళ్ళకి ధనంతో సంబంధం లేదని అన్నారు. ఆపదలో ఉండే 10 మందికి ఏదో ఒక రూపంలో సహాయం చేయాలనే తపన రావడమే గొప్ప విషయమని అన్నారు. ఈ సందర్భంగా అక్షయ సేవా సమితి అధ్యక్షుడు మధు మాట్లాడుతూ, గత 3 నెలలుగా నిరంతర సేవలో ఉంటూ అటు పేదవారికి ఇటు విద్యార్థులతో అవగాహన కార్యక్రమాలు, రక్తదాన, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు నిరుపేదలకు 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో పలువురు చేతుల మీదుగా అందించారు. ఇక అనంతరం సేవా సమితి అధ్యక్షుడు మధు మాట్లాడుతూ, తమకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి తామెంతో రుణపడి ఉంటామని తెలిపారు. 3 నెలలుగా అక్షయ సేవా సమితి అనేది శ్రీకాకుళం నగరంలో కానీ హెచ్ఆర్ మండలంలోని కానీ వివిధ రకాల సేవా కార్యక్రమాలతో నేటి వరకు నివర్జంగా సాగుతుంది. అందులో భాగంగా ఈరోజు కొంతమంది నిరుపేదలను ఎంపిక చేసి వారికి నిత్యావసర వస్తువులైన బియ్యం, పప్పు, పంచదార, ఆయిల్ ప్యాకెట్, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఇలాగా వివిధ రకాలైన 8 రకాల వస్తువులు అనేవి వాళ్ళకి నెలకు తగ్గట్టుగా అందించడం జరిగింది మా సంస్థ ద్వారా. ఈ కార్యక్రమానికి మాకు వివిధ ఎన్జిఓస్ నుండి కానీ లేదా వివిధ వ్యక్తుల నుండి కానీ చాలా సహకారం వచ్చింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే మేము ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా చేయడానికి కారణంగా ఏమిటంటే, గత కొంతకాలంగా మన జిల్లాలోన లేదా ఇతర జిల్లాల్లోన అయితే వెనకబడిన జిల్లాగా శ్రీకాకుళాన్ని పేర్కొంటున్నారు. ఇందులో ముఖ్యంగా యువత చాలామంది ఈ జిల్లా నుండే ఉన్నారు. ఆంధ్రప్రదేశానికి తూర్పున దిశన ఉంటూ ఆంధ్రప్రదేశానికి ముఖ చిత్రంగా ఉండే శ్రీకాకుళంలో యువత బలం ఉండి కూడా వెనకబడిన జిల్లా అనే పేరు అనేది రావడం మాకు బాధ కలిగించింది. దీని ద్వారా మేము రాబోయే భవిష్యత్ తరాలని ఆలోచించి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ అటు విద్యాపరంగా కానీ ఇటు నిరుపేదనం కానీ మాకు తోచిన సాయం అనేది చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అవగాహన సదస్సులు పెట్టి విద్యార్థులకి గతంలో జరిగే స్వతంత్ర సమర యోధుల యొక్క చరిత్రలు కానీ లేదా విజ్ఞాన పరంగా వాళ్ళకి ఉద్యోగం పరంగా అవసరమయ్యే సబ్జెక్టులు కానీ మా సంస్థ ద్వారా కోచింగ్ సెంటర్ కింద ఏర్పాటు చేసి ఆదివారం విజ్ఞానం కింద చేయడం కూడా జరుగుతుంది. ఇందులో భాగంగా వారి యొక్క ఆర్థిక స్తోమతను కూడా దృష్టిలో పెట్టుకొని వారికి భోజనం సదుపాయం, బట్టల సదుపాయం లేదా నిత్యావసర సదుపాయాలు కూడా కేటాయించడం జరుగుతుంది.